2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి బంగ్లాదేశ్ జట్టు నిష్క్రమణ తర్వాత ఆ దేశ మీడియా ప్రతినిధులపై ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. టోర్నీ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టుల అక్రిడేషన్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి మూకుమ్మడిగా తిరస్కరించడం గమనార్హం. ఫిబ్రవరి 7 నుండి భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం అప్లై చేసిన ఏ ఒక్కరికి అనుమతి లభించలేదని బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అమ్జద్ హుస్సేన్ స్వయంగా వెల్లడించారు. విచిత్రం ఏమిటంటే కొందరు ఫోటో జర్నలిస్టులకు తొలుత ఆమోద పత్రాలు మరియు వీసా సహాయక లేఖలు పంపిన ఐసీసీ ఆ తర్వాత అనూహ్యంగా మరో ఈమెయిల్ ద్వారా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జట్టును టోర్నీ నుండి తప్పించడమే కాకుండా క్రీడా వార్తలను అందించే జర్నలిస్టులపై కూడా ఈ విధమైన ఆంక్షలు విధించడం పట్ల బంగ్లాదేశ్ మీడియా వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఆ దేశ క్రికెట్ వ్యవస్థను అంతర్జాతీయ వేదికలపై పూర్తిగా ఒంటరిని చేసే చర్యగా కనిపిస్తోంది.